చాలామంది ఈ మాట అడగరండి. ఏమని? అయ్యా నాకు శుద్ధ హృదయం కలగజేయి, లేదా అయ్యా నాలో ఉన్న పాపాన్ని తీసివేయి, దేవా నా హృదయంలో పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, పాపపు పనులు వచ్చేవి, వాటిని తీసివేయి అని చాలామంది అడగరు దేవుణ్ణి. చాలామంది అడగరు. ఎందుకంటే ఒక రీజన్ ఏంటో తెలుసా? సెల్ఫ్ రైచియస్నెస్ ఉంటుంది. ఒక రీజన్ ఒక విషయం ఏంటంటే అది అడక్కపోవడానికి కారణం ఒక జాతి మనుషులు ఎవరంటే, నేను మంచోన్ని. అర్థమైందా? ఈ జాతి వాళ్ళు అడగరు, అయ్యా నా హృదయాన్ని శుద్ధిపరచు అని వీళ్ళు అడగరు. ఎవరు? స్వనీతి ఉంటుంది ఎవరిలో నేను ఉందేమో పరీక్షించుకోండి. ఏ విధంగా అంటే, నేను చేసేవి మంచివి, నేను చేసేవి ఏమంటారు నిజము, నేను చేసేవి దేవునికి నచ్చుతాయి, నేను ఏ మార్గంలో వెళ్తే ఆ మార్గము కరెక్ట్ అనుకునేది శుద్ధ హృదయం, ఏమంటారు సెల్ఫ్ రైచియస్ అంటారు. వీళ్ళు అడగరు. రెండో కేటగిరీ ఉంటారు. ఏంటో తెలుసా? ఈ రెండో కేటగిరీ ఏంటో తెలుసా? దేవుణ్ణి ఇప్పుడే శుద్ధ హృదయం ఇవ్వు అని అడిగాను అనుకో, రేపు ఉదయాన్నే మళ్ళీ నేను చేయాలిగా, మోసపు మాటలు చెప్పాలిగా, లేకపోతే అబద్ధం ఆడాలిగా, లేకపోతే పలానా కార్యం చేయాలి కదా. ఈరోజు అడిగి రేపు అడిగితే కోప్పడతాడేమో. మొత్తం అయిపోగొట్టుకొని అంటించుకోవాల్సిన మురికంతా అంటించుకొని చేయాల్సిన పాపాలన్నీ చేయాల్సిన తప్పులన్నీ చేసి ఎండ్ ఆఫ్ ద డే వచ్చి అయ్యా నా హృదయాన్ని శుద్ధిపరచు అని అడుగుదాంలే. ఈ రెండు కేటగిరీలు ఉంటాయి. ఈ రెండు కేటగిరీలు ఏ కేటగిరీలో ఈరోజు నువ్వే ఒకసారి పరీక్షించుకోవాలి. ఎక్కడ నిలబడి ఉన్నావు? సెల్ఫ్ రైచియస్లో ఉన్నావా? నేను చేసేవన్నీ కరెక్టే, మనుషులు ఎవరు కరెక్ట్ కాదండి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన మాట్లాడతాడు, నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. వి నీడ్ టు రిమెంబర్ దట్. అయితే ఒకటి సెల్ఫ్ రైచియస్ ఉన్నోళ్ళు అడగరు, స్వనీతి ఉన్నోళ్ళు అడగరు, నేను చేసేది మంచే, నేను చేసేది దేవుడికి నచ్చుతుంది అనుకున్న వాళ్ళు అడగరు, అయ్యా నాకు శుద్ధ హృదయం అని అడగరు. ఎందుకో చెప్పనా? వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటుందంటే, నా హృదయము శుద్ధిగానే ఉంది, దేవుడు నన్ను ఇప్పుడు చూసిన అబ్బాయి ఏమున్నాడు రా, అబ్బాయి ఏముందేమో అనుకుంటాడు అని చెప్పేసి ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళు అడగరు. రెండో కేటగిరీ ఏంటో తెలుసా? అంత అయిపోగొట్టుకొని అప్పుడు వచ్చి దేవుడిని అడుగుదాంలే అని అనుకుంటారు. ఒకటి స్వనీతి ఉన్నోడు అంతం వరకు అడగరు, నరకానికి పాలవుతాడు, నరకంలోకి వెళ్తాడు. ఈరోజు ఒకవేళ నువ్వు అలా అనుకుంటున్నావేమో, గుర్తుపెట్టుకో, ఏ మానవుడు కూడా సంపూర్ణంగా నీతిగా ఉన్నోడు కాదు. లోకులందరూ పాపులే. అయితే యేసయ్యలో మనము క్షమాపణ అడుగుతూనే ఉండాలి. ఆమెన్. రెండోది, అన్నీ అయిపోగొట్టుకొని అంతంలో వచ్చాయా నన్ను క్షమించు, నా హృదయాన్ని శుద్ధి చేయని అడుగుదాం. ఈ మధ్యలో మనం అడిగి దేవుని డిస్టర్బ్ చేయొద్దు అనుకుంటారే, తీరా అడిగే రోజు అడగకుండా నువ్వు చచ్చిపోతే పరిస్థితి ఏంటి? నరకానికి వెళ్ళవా? గుర్తుపెట్టుకోండి ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఈరోజు వచ్చి నువ్వు దేవుణ్ణి అడగాలి. ఏమని? శుద్ధ హృదయము నాకు అనుగ్రహించయ్యా. నీ గుణాలను మార్చుకొని, నీ బుద్ధిని మార్చుకొని, నీ ప్రవర్తనను మార్చుకొని, అయ్యా నాకు శుద్ధ హృదయం కలుగు చేయని ఈరోజు అడగండి. ఒకటి, నాకు శుద్ధ హృదయం అవసరం లేదు అని అనుకుంటే మాత్రం అది ఒక రకంగా చెప్పాలంటే సిగ్గుమాలిన జీవితమే. నాకు ఇప్పుడల్లా వద్దు, నేను అడగాల్సిన టైంలో అడుగుతాను. చాలామంది బాప్తిజం కూడా పొందండి అంటే ఇప్పుడే కాదు అని అంటారు. ఎంత సిగ్గుమాలిన జీవితమో ఒక క్రైస్తవునిగా, ఒక క్రైస్తవురాలిగా. తెలుసా, చాలామంది బాప్తిజం అంటే ముందుకు రారు. చాలామంది ఏమంటారు, మారు మనసు పొందండి అంటే ముందుకు రారు. చాలామంది పాపక్షమాపణ పొందండి అంటే ముందుకు రారు. దేవుడు అని అంటారు కానీ దెయ్యానికి సేవ చేసేవాళ్ళు వీళ్ళందరూ. గుర్తుపెట్టుకోవాలి. యేసయ్యను నమ్ముతారు కానీ ఏమంటారు, బబులోన్లోనంటే ఒక పెద్ద శిల్పాన్ని నిలబడితే అందరూ మొక్కుతారే, వీళ్ళు అలా మొక్కినట్టే. యేసయ్య మా దేవుడు కానీ మేము ఆరాధించేది దెయ్యాన్ని అన్నట్టే. ఈరోజు నువ్వు దెయ్యాన్ని ఆరాధిస్తున్నావా మారు మనసు లేకపోతే? ఈరోజు నువ్వు లోకాన్ని ఆరాధిస్తున్నట్టే మారు మనసు లేకపోతే? ఈరోజు నీవు సాతానుడికి దాసుడవై ఉన్నట్టే రక్షణ పొందకపోతే? ఇటువంటి సిగ్గుమాల జీవితంలో నుంచి బయటకు వచ్చి యేసయ్యను హృదయాన్ని యేసయ్యకు అప్పగించండి. ఆమేన్. ఈరోజు దేవుడికి నీ హృదయాన్ని అర్పించండి. ఇది సరైనటువంటి పద్ధతి.